ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో సాయిబాబా భక్తురాలైనటువంటి హైదరాబాద్కు చెందిన శ్రీమతి శ్వేతా శ్రీరామ్ గారి జీవితంలో బాబా చేసినటువంటి అద్భుత లీలల గురించి తెలుసుకుందాం. మీరు కూడా మీ అనుభవాలను మిగతా భక్తులకి కూడా తెలియజేయాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మిమ్మల్ని సంప్రదిస్తాను. మీ అనుభవాలను కూడా మన ఈ ఛానల్ ద్వారా తెలియజేద్దాం. శ్వేత గారు పొందినటువంటి బాబా అద్భుత లీలల గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. బాబా రీసెంట్గా చేసిన మా లైఫ్లో ఒక మిరాకిల్. మా మమ్మీకి హెల్త్ డిసెంబర్లో బాగాలేరనమాట. ఏంటి అంటే తనకు ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. తర్వాత మెల్లగా ఫీవర్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. హాస్పిటల్ తీసుకెళ్ళాము. డెంగ్యూ అని చెప్పారనమాట. ఫస్ట్ నెగటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ వచ్చింది. ఫీవర్ ఎంత చూసినా సరే తగ్గుతూనే లేదనమాట. సో మేము ఇంకా హైదరాబాద్లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. వాళ్ళు కూడా ఐస్ తీసుకోగానే ఫస్ట్ రోజు నైట్ టైం ఈవినింగ్ వెళ్ళిందనమాట హాస్పిటల్కి. నైట్ 12 వరకు బీపీ వచ్చేసి 50లో ఉంది, చాలా క్రిటికల్ అని చెప్పేసి అన్నారండి. చాలా భయపడిపోయామండి మేమందరము. జస్ట్ ఫీవరే వచ్చింది, ఫీవర్ అయిన ఇన్ఫెక్షన్, దానికి ఇట్లా అంటున్నారు ఏంటి అని అనుకున్నాము. తర్వాత ఎమర్జెన్సీ ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఐసీయూలో 3-4 డేస్ ఉండగానే మళ్ళీ నార్మల్ వార్డ్కి వచ్చింది. మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసి లంగ్స్, లివర్, కిడ్నీస్లో మొత్తం పాకేసింది అని అన్నారనమాట. మెల్లమెల్ల బాడీ పార్ట్స్ అన్నీ ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. సో మళ్ళీ వచ్చిన మా అమ్మ మళ్ళీ ఐసీయూకి తీసుకెళ్ళిపోయారు డాక్టర్స్. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. టోటల్ ఒక 10 డేస్, 1 వీక్ to 10 డేస్ ఐసీయూలోనే ఉండే అండి. చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉండే. అది చాలా క్రిటికల్. అసలు వస్తుందా మమ్మీ అనుకున్నాను, కానీ అమ్మ వచ్చింది. దీనివల్ల బాబానే తీసుకొచ్చారు. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నీ సాయిబాబా సచ్చయిత బుక్ పారాయణం బుక్ తీసుకొని వెళ్ళి బొట్టు పెట్టి వచ్చేదానని. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పారాయణం చేసేవాడిని. కారులో కూర్చుంటే పారాయణమే, ఇంటున్నా పారాయణమే చేస్తూ ఉండేదాన్ని. అని చెందిన పారాయణం చేస్తూ ఉంటాను, కానీ ఆ టైంలో ఇంకెక్కువ చేశానండి. చాలా చేశారు. బాబా అంటూ ఉంటారు కదా, శ్రద్ధ సబురి కావాలి అని. నిజంగా శ్రద్ధ సబురితోనే ఉన్నాను. అమ్మ ఇంటికి వచ్చింది. అమ్మ ఇంటి సేఫ్ అండ్ హెల్తీగా ఇంటికి రావాలని చెప్పి నేను సాయిబాబా వరల సాయి గుడి అని ఇక్కడే ఉంటుందని హైదరాబాద్లో ఒక 500 రూపీస్ కూడా కట్టానండి. ఆ టైంలో సాయి సత్యరథాలు జరుగుతున్నాయి గుళ్ళో అని చెప్పేసి విని కట్టాను. తర్వాత అమ్మ ఇంటికి రావాలి మంచిగా సేఫ్ అండ్ హెల్తీగా అని చెప్పేసి నేను సాయిబాబా దివ్య పూజ ఒక 5 వీక్స్ స్టార్ట్ చేశానని అనుకున్నట్టు. ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ వీక్ చేశానండి. తర్వాత సెకండ్ డే రోజు అమ్మ ఇంటికి వచ్చేసినప్పటికే. ఈ ఫస్ట్ ఎప్పుడైందంటే అమ్మ ఇవాళ అడ్మిట్ అయింది. వెనస్డే రోజు అడ్మిట్ అయింది. థర్స్డే వచ్చేసి ఫస్ట్ వీక్ అనమాట. ఫస్ట్ చేయాలా వద్దని కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ చేశానండి నేను. అమ్మ కానీ వచ్చేసిందండి. పూజ చేశాను, ఇంటికి వచ్చింది. తర్వాత అమ్మ ఇంటికి రాగానే నేను 25 kgs ఆఫ్ రైస్ డొనేట్ చేస్తా గుళ్ళో అనుకున్నాను. వెళ్ళి డొనేట్ కూడా చేసి వచ్చామండి. కానీ అమ్మకి హెల్త్ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందో అర్థమవుతలేదండి. నిజం చెప్తున్నానండి. బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక దారి అనేది పక్కా చూపిస్తారు. ఆయనే మిరాకిల్ చేసి మా అమ్మని పట్టుకొని వచ్చింది. అసలు రాదు అనుకున్న మనిషి వచ్చిందంటే నిజంగా మిరాకిలే కదా అండి. వచ్చిన సేఫ్గానే వచ్చింది. వచ్చినాక కూడా హ్యాపీగానే ఉందండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, కానీ అంత బాబానే చేశారండి. తీసుకొని అయితే అంత బాబా చేశారంటే మంచి చేసి తీసుకొచ్చారు అనే నమ్మకంతోనే ఉన్నానండి. అన్నిటికీ బాబానే దారి చూపిస్తారనే నమ్మకం నాకు చాలా ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, బాబా ఎప్పుడు తనని పూజించేందుకు ఈ విధంగానే చేయండి, ఈ విధంగానే పూజించండి అనేటువంటి ఏ షరతులను కానీ నియమాలను కానీ పెట్టలేదు. ఎవరికి ఏ విధంగా అనుగుణంగా సులభంగా అనిపిస్తుందో ఆ విధంగా బాబాను ప్రార్థించవచ్చు. ఇక్కడ శ్వేత గారి విషయంలో కూడా మనం చూడొచ్చు. ఆవిడ ఎప్పుడూ బాబా పట్ల చాలా భక్తి నమ్మకంతో రకరకాలుగా ప్రార్థిస్తుంటారు. సాయిబాబా వారి దివ్య పూజతో సహా బాబా కరుణించి ఆవిడ కోరికను తీరుస్తారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 3వ అధ్యాయంలో
బాబా తన భక్తులకి తనని స్తుతించే పద్ధతిని చాలా చక్కగా చెప్తారు. ఎవరైతే ఆయన పేరుని ప్రేమతో ఉచ్చరిస్తారో వాళ్ళలో భక్తిభావం పెంపొందిస్తాను, వారి సకల కోరికలను తీరుస్తాను అంటారు బాబా. తన లీలలను జీవితం గురించి ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గరే తను ఉంటానని అంటారు బాబా. ఎవరైతే తనకు పూర్తిగా శరణాగతై భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారో వాళ్ళని సకల పాపాల నుండి రక్షిస్తానని, మోక్షాన్ని పొందే మార్గాన్ని కల్పిస్తానంటారు బాబా. బాబా ఇక్కడ చెప్పిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, కేవలం తన నామాన్ని సాయి సాయి అని తలుచుకున్నంత మాత్రానే వాళ్ళ పాపాన్ని కడిగివేయడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో సుఖశాంతులను కలిగిస్తానంటారు బాబా. దీన్ని బట్టి మనకి తెలుస్తోంది ఏంటంటే, బాబా తనని భక్తులు పూజించే మార్గాన్ని చాలా సులభతరం చేశారని, ఈ పద్ధతి ఆ పద్ధతి అని కాకుండా కేవలం ఆయన నామాన్ని తలుచుకున్నంత మాత్రాన కూడా ఆయన తన భక్తులను ఎల్లప్పుడూ కటాక్షిస్తారని. మనం బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.